जो ఇటీవలే రాజ్యాంగంలో మన భారత ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తెచ్చింది. అందులో కొన్ని సవరణలు జరగాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది, కానీ కొన్ని సవరణలు ఖచ్చితంగా జరగాలి. మా ముస్లిం తరఫున యువతకు ముస్లిం మసీదులు, ఖబరస్థాన్లు ఈ మా ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుని రద్దు చేయాలి. ఇది మన డిమాండ్. ముస్లిం, సిక్, క్రిస్టియన్ మేమందరం భాయి. హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి మన భారతదేశంలో బ్రతుకుతున్నాము. మనకేదైనా కష్టం వస్తే హిందూ భాయి మాకు తోడుగా ఉంటాడు. హిందూ భాయికి ఏదైనా కష్టం వస్తే ముస్లింలు తోడుగా ఉంటారు. ఇది మన సంస్కృతి, మన భారతదేశం ఒక ఐక్యత ఎప్పుడు ఇలానే ఉండాలని ప్రతి ఒక్క ముస్లిం కూడా కోరుకుంటున్నాడు. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ఒక బిల్లులో చాలా రకాలుగా ఇబ్బందులు ముస్లింస్కు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉన్నాము. యూపీ ప్రభుత్వం చట్టం ఏ రోజైతే అమల్లో వచ్చిందో అప్పటి నుంచి మసీదులు కూల్చివేయడము, మద్రసాలను తొలగించడము, ఖబరస్థాన్ల దగ్గర దాని యొక్క పత్రాలు అడగటము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కనుక ఇది అభద్రతాభావం కనుక మేమందరం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము. ర్యాలీలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆయన ఒక